విజయనగరం గ్రామానికి దగ్గరగా ఒక పాత భవంతి ఉంది. ఆ భవంతి గురించి గ్రామంలో ఓ పుకారు ఉంది. ఇందులో దెయ్యాలు ఉన్నాయి అనే భయం అందరిలో ఉంది. చాలా ఏళ్లుగా ఎవరూ ఆ భవంతికి దగ్గరగా కూడా వెళ్లలేదు. అజయ్, మాధవి అనే ఇద్దరు సాహసవంతులైన పిల్లలు ఈ రహస్యాన్ని ఛేదించాలని నిర్ణయించుకున్నారు. ఒక రాత్రి టార్చ్లైట్లను తీసుకుని ఇద్దరూ ఆ భవంతిలోకి ప్రవేశించారు. లోపల చీకటి, గాలి ఊదినట్లుగా వినిపించే వింత శబ్దాలు ఉన్నా వారు ధైర్యంగా ముందుకు సాగారు. ఆ సమయంలో నేలపై కొత్తగా కనిపించే పాదముద్రలు ఉన్నాయని గమనించారు. ఇక్కడ ఎవరో వచ్చి వెళ్ళినట్లు ఉంది అని మాధవికి అనిపించింది. వారు గదులు వెతుకుతుండగా ఒక మూలన పాత బల్ల వెనుక ఓ చిన్న తలుపు కనిపించింది. ఆ తలుపు తెరిచేసరికి లోపల కొన్ని పురాతన వస్తువులు, పాత నాణేలు మరియు కొన్ని పత్రాలు కనబడాయి. అంతలోనే ఓ మూలన కదలిక వినిపించింది. వారు వెనక్కి తొలగుతుండగా ఓ వ్యక్తి కనిపించాడు. ఆ వ్యక్తి భయంతో, నాకు హాని చేయకండి, నేను దొంగను కాదు అని చెప్పాడు. నా పేరు రఘు, నేను చరిత్ర పరిశోధకుడిని అని చెప్పాడు. అతను వారిద్దరికీ ఇలా వివరించాడు. ఇక్కడ చాలా విలువైన చారిత్రక నిధి ఉంది. కాని ఎవరూ వెతకకూడదని కొందరు కావాలని భూత బంగ్లా అని ప్రచారం చేశారు. నేను వాటిని కనుగొనేందుకు వచ్చాను అని చెప్పాడు. అజయ్, మాధవి వెంటనే గ్రామ పెద్దలకు సమాచారం ఇచ్చారు. గ్రామ పెద్దలు అక్కడ ఉన్న నిధిని పరిశీలించి అది రాజుల కాలం నాటి విలువైన సంపద అని గుర్తించారు. ఆ నిధిని గ్రామ అభివృద్ధికి వినియోగించాలని పెద్దలు నిర్ణయించుకున్నారు. ఇకపై ఆ భవంతి దెయ్యాల భవంతిగా కాక ఒక చారిత్రక ప్రదేశంగా అందంగా మార్చారు. ఈ కథ నీతి: అపోహలు ఎంత పెద్దవైనా నిజమైన ధైర్యం ఉంటే వాటిని ఛేదించవచ్చు. నిజాలను అన్వేషించేవారికి విజయం లభిస్తుంది.